ఈ బీచ్కేరా నేను దేవిని ఎన్నోసార్లు తీసుకొచ్చా. ఇట్స్ ఓకే అభి. ఇక సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నువ్వు దేవితో అక్కడికి ఒక్కసారైనా వెళ్ళుంటావు. ఇదంతా నువ్వు ఓవర్కమ్ చేసి తీరాలి. రా అభి, కొబ్బరి బొండం తాగుదామా? లేదురా, నాకొద్దు. రే తాగుదాం రారా. నువ్వు తాగు, నాకొద్దు. అదిగో నేను అక్కడ కూర్చుంటా, నువ్వు వాకింగ్ పూర్తి చేసుకొని త్వరగా రా. రండి సార్, రండి రండి. బోండం తాగుతారా? ఒక బోండం ఇవ్వు. ఓకే సార్. ఇదిగోండి సార్. జాగ్రత్త. మీరందరూ చాలా అదృష్టవంతులు. రోజు బీచ్ చూడొచ్చు కదా. అవునక్క, రోజు ఉదయం బీచ్ లో వాకింగ్ చేస్తే మన లైఫే సూపర్ గా ఉంటుందక్క. ఫ్రెష్ ఎయిర్, ఇక్కడికొస్తే రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటుందక్క. అయ్యో అక్క, ఎవరు రాది? ఇక మీదట నీ ముఖం కూడా చూడకూడదని నిన్న దేవుణ్ణి వేడుకుంటాను. ఇతను నీలాంటి వ్యక్తిని జన్మలో ఇక మీదట కలవకూడదని నువ్వు వేడుకున్న దేవుణ్ణి నేను కూడా వేడుకుంటా. ఈ అమ్మాయ ఇతను ఆటో డ్రైవరే కదా? ఏయ్, అసలు బుద్ధుందా నీకు? నువ్వా? అయ్యో సారీ అండి, నేను చెత్త కుండీలోనే విసిరేసా. అది మిస్ అయ్యి మీ కాళ్ళ మీద పడింది. టైం బాగుంది కాబట్టి కాళ్ళ మీద పడింది. అదే నా తల మీద పడి ఉంటే ఏమయ్యేది? ఏమవుతుంది? నిన్న ఈ ఆర్తి స్పృహ తప్పి పడిపోయినట్టు మీరు కూడా స్పృహ తప్పి పడిపోయేవారు. మిమ్మల్ని నా ఆటో ఎక్కించుకుని మీ అడ్రస్ తెలియక రోజంతా సిటీలోనే తిరిగాను. అవునా? నిజమా? నిన్న మిమ్మల్ని రౌడీల దగ్గర నుంచి కాపాడి ఆటోలో ఎక్కించుకుని తిరిగింది నేనేనమ్మా. మీ అక్క చెప్పలేదా? అక్క అవునా? ఇప్పుడు అదంతా ముఖ్యమా? చాలా చాలా థ్యాంక్స్ సార్. యు వెల్కమ్. ఏంటి థ్యాంక్స్ వెల్కమ్ అనుకుంటూ? ఏయ్, చేయాల్సిన తప్పు చేసి నువ్వు మాట మార్చుకో. అందుకే సారీ చెప్పాను కదా. ఈ ఊరి ఆటో డ్రైవర్లు ప్రేమగా ఆప్యాయంగా సహాయం చేస్తారని నేను నా చెవులతో విన్నాను. కానీ నీకు మాత్రం బాగా పొగరు. ఓ, నేను ఆటో డ్రైవర్ని డిసైడ్ చేసిందా? సరే సరే, మనం కూడా అదే మెయింటైన్ చేద్దాం. ఇలా చూడు, నిన్ను తిట్టాలంటే పదాలే దొరకడం లేదు. దొరక్కపోతే వదిలే. అదెలా కుదురుతుంది? నా కాలు విరగ్గొట్టాలని చూసా పర్వాలేదు. నీకు కొంచెం అయినా సోషల్ అవేర్నెస్ లేదా? చెత్త ఇలానే పడేస్తారా? ఇలా చూడు, నేను చెత్త కుండీలోనే వేసా. మిస్ అయిందని చెప్తున్నాను కదా. ఒక పని సరిగా చేయడం రాకపోతే అది అసలు చేయకూడదు. నువ్వు అన్ని పనులు ఇలాగే చేస్తావా? దేని గురించి చెప్తున్నావు? నేను రాత్రి జరిగిన దాని గురించి కలిపి మాట్లాడుతున్నాను. అక్క, ఇతను నిన్ను నన్ను అర్ధరాత్రి నడి రోడ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయ్యో లేదు లేదు లేదార్తి, నీ మొబైల్కి మీ నాన్న ఫోన్ చేయగానే అడ్రస్ తెలుసుకుని బాధ్యతగా వేరే ఆటో ఎక్కించి మరీ నేను వెళ్ళాను. ఇప్పుడు కూడా చూడు, కొంచెం కూడా బాధ్యత లేకుండా కొబ్బరి బొండ నా కాలు మీద వేసుకొట్టావు. అయ్యో, అసలు ఇప్పుడు ఏంటండి మీ సమస్య? కొబ్బరి బొండం తీసి చెత్త కుండీలో వేయాలి, అంతే కదా? తప్పుకో, వేశాను. మనం వెళ్దాం పద. ఇప్పుడు నీకు సంతోషమా? నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇందులో నాకెందుకుంటుంది సంతోషం? ఆర్తి రా. అక్క రా. హలో హలో హలో. నేను నీ పేరేంటని అడిగాను, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా చెప్పను. నేనెందుకయ్యా చెప్పాలి? నా పేరు తెలుసుకుని నువ్వేం చేస్తావు? మనం ఏమైనా చుట్టాలమ్మా, ఫ్రెండ్స్ మా? పేరు కావాలంట. మాట్లాడకుండా పో. నువ్వు రా ఆర్తి. అక్క బాయ్ సార్. ఆర్తి, నాకు సముద్రంలోకి అలా వెళ్ళాలని ఆశగా ఉంది. సరే మీరు వెళ్ళండి, నేను వాకింగ్ చేసి వచ్చి జాయిన్ అవుతాను. జాగ్రత్తగా వెళ్ళండి.
హలో హలో అమ్మా ఆ, సత్య వినపడుతుందా? హలో ఏ వినపడుతుందా? హలో ఒకటే సౌండ్ వస్తోంది. అమ్మా హలో హలో ఏయ్ సత్య, ఏంటే ఒకటే సౌండ్ వస్తోంది? సిటీకి సరిగ్గా చేరుకున్నావా? ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నేను రాత్రి నానంతో మాట్లాడాను కదమ్మా, చెప్పలేదా? అయ్యో నన్ను ఇరికించింది. ఏమ్మా నేను సత్య సిటీకి చేరగానే ఫోన్ చేసి చెప్పిందంట కదా, నువ్వు మాతో ఎందుకు చెప్పలేదు? రే ఆగరా, అది రాత్రి వేళ ఫోన్ చేసింది కదా, నేనేదో కల్లో ఫోన్ చేసి ఉంటుందిలే అనుకున్నా. నానమ్మ నిరికించేశాను. ఆ, అది సరే అమ్మా, జాబ్లో జాయిన్ అయ్యావా? కొత్త ఆఫీస్ ఎలా ఉందమ్మా? నాన్నా ఈ రోజు నవమి నాన్నా, నేను రేపు వెళ్ళి జాయిన్ అవుతాను. ఓహో అలాగా. అవునే, మంచి రోజు చూసుకుని జాయిన్ అవ్వు. అమ్మా నేనిప్పుడు ఎక్కడున్నానో చెప్పుకో చూద్దాం. తెలియడం లేదే, ఒకటే సౌండ్ వస్తోంది. గాలి వేగంగా వీస్తోంది. టంటడాయ్, నేనిప్పుడు వైజాగ్ బీచ్ లో ఉన్నాను. బీచా? అవునమ్మా, సూపర్ గా ఉంది తెలుసా. ఇప్పుడే అలలతో ఆడుకుని వస్తున్నాను. నేను ఎప్పుడో కాలేజీలో టూర్కి వెళ్ళినప్పుడు వెళ్ళాను. ఏ సత్య, నేను బీచ్ చూసిందే లేదు. నాకు వైజాగ్ బీచ్ ని వీడియో తీసి చూపించవే, చూడాలని ఆశగా ఉంది. సరే అమ్మా, నేను వీడియో తీసి పంపిస్తాను. ఏయ్ మాణిక్యం, నిన్ను నేను ఎన్నిసార్లు అడిగాను బీచ్ చూడాలనుందని, నువ్వేం చేశావు? నేరుగా అభిలాష సినిమాకు తీసుకువెళ్లి నవ్వింది మల్లెచెండు అని చిరంజీవి పాట ఉంది కదా, ఇదే బీచ్ అని చూపించి సముదాయించావు కదా. సరే నువ్వేం దిగులు పడకు. ఉమ్, మన మనవరాళ్ళు నీ కోరిక నెరవేరుస్తారు. ఉమ్. ఇప్పుడు నీ మనవరాలు వీడియో తీసి పంపుతుంది, అందులో కనిపిస్తుంది, నువ్వు బాగా చూసుకో. ఆ, మరే ఇదిగో చూడండి, ఇదే వైజాగ్ బీచ్. వెల్కమ్ టు వైజాగ్. చూడు వీడియో చూడు, చూడు పంపించిందండి. చూడు. ఆ, దేవి, నువ్వు కూడా చూడవే. ఆహా. బాగుంది కదా. ఉమ్. ఏంటి బజ్జీల బండ్లు లేవు? అవే కదా బీచ్ లో చాలా ఫేమస్. నువ్వెప్పుడు చూడు తిండి గురించి ఆలోచించు, బజ్జీలు పునుగులు అనుకుంటా.